ఉన్నారు? మేము ఇట్లయితే మస్తున్నాము. కార్తీక మాసం స్పెషల్ వనభోజనానికి వచ్చామన్నమాట. నేను వండుతాను పన్నీర్ కూర. అక్కడ వాళ్ళు చూడండి మిర్చి బజ్జీలకి ఎంతమంది కష్టపడతారంటే ఒక్కళ్ళు. ఇయో ఇక్కడ ఇద్దరు కష్టపడతారు మిర్చి బజ్జీలకి. కార్తీక మాసం కదా, ఇలా కార్తీక మాసంలో బావి దగ్గరకు వచ్చి కార్తీక మాసం వనభోజనాలు చేయాలనుకున్నాం అనమాట. అందరు తలా ఒక పని చేస్తున్నాను. ఇంటిలో అయితే పన్నీర్ కర్రీ వండుతున్నాను. అంటే మా వాళ్ళు వచ్చేసి మిర్చి బజ్జీలు వేస్తున్నారు. అండ్ మా హస్బెండ్ ఏమో అటు ఇటు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇటు మిర్చి బజ్జీలు, ఇటు పన్నీర్ కూరలో హెల్ప్ చేస్తున్నారు. కొత్తిమీర లేని ఏ కర్రీ ఉండలేదన్నమాట. మన అలా ఫైనల్ టచ్ కొత్తిమీరతో మన కర్రీని అయితే కంప్లీట్ చేసేసాను. ఇక మా డాడీ ఇలా బావి దగ్గర తినడానికి అయితే ఇలా ప్రిపేర్ చేశాడన్నమాట. చూడండి. అండ్ ఇక్కడ మాకు ఇద్దరు అక్కజల్లలు అక్కడ మిర్చి బజ్జీలు వేస్తుంటే ఇద్దరు మంచి వెనకాల కూర్చొని దాని వెనకాల కూర్చొని తింటున్నారు. పన్నీర్ కూర అండ్ వంకాయ టమాటా మళ్ళీ మిర్చి బజ్జీలు అప్పడాలు ఇలా చేసామన్నమాట. అది ఎలా ఉందో నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. చూస్తుండండి శ్రీదాక్ష ఛానల్. అండ్ మరి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.